ప్రేమ కొరకు లోకం వైపు చూశాను. అమ్మ ఒడి కొరకు ఎక్కి ఎక్కి ఏడ్చాను. అమ్మ ప్రేమ కొరకు లోకం వైపు చూశాను. అమ్మ ఒడి కొరకు ఎక్కి ఎక్కి ఏడ్చాను. అమ్మ ప్రేమ కన్నా నిన్ననైన ప్రేమ చూపి అమ్మ ఒడి కన్నా కమ్మనైన సన్నిధినిచ్చి ఆదరించినావు, ఓదార్చినావు, ఆదరించినావు, ఓదార్చినావు. అమ్మ ప్రేమ కొరకు లోకం వైపు చూశాను. అమ్మ ఒడి కొరకు ఎక్కి ఎక్కి ఏడ్చాను. నా హృదయం నాలో వేదన పడగా నా వారే నన్ను కొట్టి నన్ను నెట్టగా నా హృదయం నాలో వేదన పడగా నీ గుండె గుడిలో నన్ను దాచినావు. నీ అరి చేతిలో నన్ను చెక్కుకున్నావు. నీ గుండె గుడిలో నన్ను దాచినావు. నీ అరి చేతిలో నన్ను చెక్కుకున్నావు. ఆదరించినావు, ఓదార్చినావు, ఆదరించినావు, అమ్మ ప్రేమ కొరకు లోకం వైపు చూశాను. అమ్మ ఒడి కొరకు ఎక్కి ఎక్కి ఏడ్చాను. తల్లి గర్భమునందు పిండమునై ఉండగా జనములకు ప్రవక్తగా నన్ను ప్రతిష్ఠించితివా. నా తల్లి గర్భమునందు పిండమునై ఉండగా జనములకు ప్రవక్తగా నన్ను ప్రతిష్ఠించితివా. పాపినైన నాకై ప్రాణం పెట్టావా. పరలోకం నాకివ్వా సిలువలో బలి అయ్యావా. పాపినైన నాకై ప్రాణం పెట్టావా. పరలోకం నాకివ్వా సిలువలో బలి అయ్యావా. ఆదరించినావు, ఓదార్చినావు, ఆదరించినావు, ఓదార్చినావు. అమ్మ ప్రేమ కొరకు లోకం వైపు చూశాను. అమ్మ ఒడి కొరకు ఎక్కి ఎక్కి ఏడ్చాను.
కూలిన నా జీవితాన్ని నింగి ఎంత ఎత్తుకి లేవనెత్తినావు. నేల కూలిన నా జీవితాన్ని నింగి ఎంత ఎత్తుకి లేవనెత్తినావు. మహిమను వీడచి భువిపైకి దిగి వచ్చి మార్గము చూపిన నా యేసయ్యా. మహిమను వీడచి భువిపైకి దిగి వచ్చి మార్గము చూపిన నా యేసయ్యా. ఆదరించినావు, ఓదార్చినావు, ఆదరించినావు, ఓదార్చినావు. అమ్మ ప్రేమ కొరకు లోకం వైపు చూశాను. అమ్మ ఒడి కొరకు ఎక్కి ఎక్కి ఏడ్చాను. అమ్మ ప్రేమ కొరకు లోకం వైపు చూశాను. అమ్మ ఒడి కొరకు ఎక్కి ఎక్కి ఏడ్చాను. అమ్మ ప్రేమ కన్నా మిన్ననైన ప్రేమ చూపి అమ్మ ఒడి కన్నా కమ్మనైన సన్నిధినిచ్చి ఆదరించినావు, ఓదార్చినావు, ఆదరించినావు, ఓదార్చినావు, ఆదరించినావు, ఓదార్చినావు, ఆదరించినావు, ఓదార్చినావు, ఆదరించినావు, ఓదార్చినావు. అందరికీ వందనాలు. ఇప్పుడు మా తల్లిగారైన ప్రిస్కిల్లా గారు వాక్యం చెప్తారు. అందరం శ్రద్ధగా విందాం. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని బిడ్డలారా, ప్రభు పేరిట మీ అందరికీ వందనాలు, శుభాలు. ఎలా ఉన్నారు? మీరందరూ బాగుండాలని ప్రార్థన చేస్తున్నాం. దేవుని బిడ్డలారా, ప్రార్థనతో ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. ప్రార్థన. దేవా, మీ వందనాలు, స్తుతి, స్తోత్రములు, కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను ప్రభా. ఈ రీతిగా నా తండ్రి నాయన ఈ ప్రార్థన టీవీ అయా కార్యక్రమంలో ప్రభా అయ్యా వాక్యం చెప్పడానికి మీ దీనదాసురాలైనా నాకు ఇచ్చిన యొక్క కృపను భాగ్యమును బట్టి మీ కొందనాలయ్యా. నిలబడేది నేనైతే మాట్లాడేది మీరు మాట్లాడమని నీ ప్రజలని దర్శించమని యేసయ్య నామములో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. మంచిది దేవుని బిడ్డలారా, మార్కు సువార్త 15వ అధ్యాయము 34 మనం గమనించినట్లయితే 3 గంటలకు యేసు ఏలోయి ఏలోయి లాబా సబాక్తిని అని బిగ్గరగా కేక వేసెను. ఆ మాటకు నా దేవా నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితివి అని అర్థము. గమనించాలా దేవుని బిడ్డలారా? 3 గంటల సమయంలో యేసు ప్రభు సిలువలో పలికిన 4వ మాట కదా దేవుని బిడ్డలారా. మన పాపాలు తను తీసుకొని మనకి విడుదలనివ్వటానికి, మనల్ని పవిత్రులుగా మార్చటానికి, మనల్ని పరిశుద్ధులుగా చేయటానికి, మనల్ని నీతిమంతులుగా చేయటానికి పాప పరిహారమైన శిక్ష మనం భరించాలి. అయితే ఆ శిక్షను తన మీద వేసుకొని అది ఏ పాపమైనా కావచ్చు, అది ఎటువంటి పాపమైనా కావచ్చు, అది అబద్ధమా, త్రాగుడా, వ్యభిచారమా, దొంగతనమా, హత్య, దేవుని బిడ్డలారా దేవునికి వ్యతిరేకంగా జీవించటమా, మోసమా, అది ఏదైనా కావచ్చు. కానీ నువ్వు నేను మనం చేసిన పాపానికి పరిహారం ఆయన తన రక్తాన్ని చిందించి ఆ పాపము తన మీద వేసుకొని ఇప్పుడు నా నిమిత్తం ఆయన పాపిగా, ఎందుకు అంటే దేవుని బిడ్డలారా ఆయన పని చెయ్యకపోతే నీకు నాకు మనకి రక్షణ దొరకదని. అయితే ఇక్కడ మనం గమనించినట్లయితే ఆ పని జరగాలి ఆయన ద్వారా, కాబట్టి అది ఆయన చెయ్యాలి, ఆయనే చెయ్యాలి, ఆయన ద్వారానే జరగాలని ఇక్కడ తండ్రి తనతో అది చేపించటానికి తన చేయి కాస్త వదిలిపెట్టి పక్కనే ఉన్నారు. కానీ యేసు ప్రభుకి వెంటనే అర్థమైందండి, తండ్రి తన చేయి పట్టుకోలేదని, తండ్రి తనకి దూరమయ్యారని, తండ్రి తన చేయి విడిచిపెట్టారని.
ఈ వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా, మనం దేవుని సన్నిధికి వెళ్తూ ఉంటాం, వస్తూ ఉంటాం, ఇష్టానుసారంగా జీవిస్తూ ఉంటాం. దేవుని సన్నిధికి వెళ్తున్నానులే అనుకుంటాం, ప్రార్థన చేసుకుంటున్నానులే అనుకుంటాం, నేను కూడా భక్తి చేస్తున్నాను, నేను కూడా విశ్వాసినే, లేకపోతే నేను కూడా సేవకురాలనే అనుకుంటాం. దేవుని యొక్క చిత్తానుసారంగా జీవించకుండా మనం ఎవరమైనా ఒకవేళ దేవునికి వ్యతిరేకంగా జీవిస్తూ నేను భక్తుడినే, భక్తిపర్రాలనే అని అనుకుంటే అది నీ భ్రమ. కానీ దేవుడు నీ చెయ్యి ఇడిచిపెట్టాడన్న సంగతి నువ్వు గమనించకుండా దుష్టుడు చేస్తూ ఉంటాడు. పర్లేదు, నీ ప్రార్థన కూడా దేవుడు వింటున్నాడు. ఇలాగే ప్రార్థన చేయి, మోసాలు చేయి, ప్రార్థన చేయి, అబద్ధాలు చెప్పు, ప్రార్థన చేయి, బూతులు మాట్లాడు, ప్రార్థన చేయి, పాపం చేయి, ప్రార్థన చేయి. చర్చికి సమయానికి వెళ్ళకపోయినా పర్వాలా, నెలలో ఒక్కసారి వెళ్ళినా పర్వాలా, ఇంట్లో ప్రార్థన చేసుకోకపోయినా పర్వాలా, వాక్యం చదువుకోకపోయినా పర్వాలా, ఇష్టానుసారంగా జీవిస్తూ నువ్వు ప్రార్థన చేసుకున్నా నీ ప్రార్థన వింటున్నాడు దేవుడని దుష్టుడు మనల్ని భ్రమపరుస్తాడు. కానీ దేవుని బిడ్డ, నీ చెయ్యి దేవుడు ఎప్పుడో విడిచిపెట్టాడు. నిన్ను ఒక ఉన్నత స్థాయిలో పెట్టాలి అని, నీ ద్వారా అద్భుతాలు చేపించుకోవాలని, నిన్ను ఆశీర్వదించాలని, దీవించాలని, తన సాక్షిగా నిన్ను, నన్ను, మనల్ని ఈ లోకానికి ఒక జ్యోతుల వలె ప్రకాశించే వారంగా పెట్టుకోవాలని ఆయన అనుకొని, దేవుని బిడ్డ నీ చెయ్యి పట్టుకొని నిన్ను నడిపిస్తూ ఉంటే ఆయన చేతిలో నుంచి నీ చెయ్యి విడిపించుకొని కనపడే ప్రతి ఒక్కటి కావాలని లోకం వైపు పరుగులెత్తుతున్న నీ చెయ్యి ఆయన విడిచిపెట్టాడు. గమనిస్తున్నావా దేవుని బిడ్డ? ఇంకా నీ ప్రార్థన వింటున్నాడు అనుకుంటున్నావా? ఒక క్షణం తండ్రి ప్రభు యొక్క చెయ్యి విడిచిపెడితే ఆయన వెంటనే గుర్తించాడు, గమనించాడు. ఇప్పుడు నాకు తండ్రి తోడుగా లేడని, నా దగ్గర లేడని, ఇదిగో మానవాళి యొక్క పాపము నా మీద వేసుకోవటం వలన అది నా ద్వారానే నేనే చెయ్యాలి, అది దాని యొక్క ముగింపు నా ద్వారానే జరగాలని, ఈ ప్రజల కొరకు నేనే ఈ పని చెయ్యాలని తండ్రి నా చేయి విడిచిపెట్టాడు అని తట్టుకోలేకపోతున్నాడు యేసు ప్రభు. ఏంటంటే తండ్రి యొక్క ఎడబాటును, తనకి తండ్రి దూరం అవ్వటం కుమారుడైన యేసుక్రీస్తు తట్టుకోలేకపోతున్నాడు. దేవుని బిడ్డ, యేసు ప్రభు లేకుండా, లేకపోతే దేవుని సన్నిధి లేకుండా, సాహసం లేకుండా, పవిత్రమైన హృదయం లేకుండా, దేవుని చిత్తానుసారంగా బ్రతకకుండా ఎన్నోసార్లు నీ మనస్సాక్షి గద్దిస్తున్నా, నువ్వు చేస్తుంది కరెక్ట్ కాదు, నువ్వు తప్పిపోతున్నావు, నువ్వు తొలగిపోతున్నావు, నువ్వు తప్పుడు అడుగులేస్తున్నావు, నువ్వు తప్పు మాట్లాడుతున్నావు, ఇది దేవుని ఇష్టం కాదు, ఇది దేవునికి ఇష్టమైన పని కాదు అని ఎన్నిసార్లు ప్రభు గద్దిస్తున్నా, ప్రభు మాట వినకుండా, లోబడకుండా, నీకు తెలిసి కూడా ఒకవేళ పాపం చేస్తున్నావా, నీకు తెలిసి కూడా ప్రభు నా దగ్గరే ఉన్నాళ్లే నేను ఏం చేసినా అనుకుంటూ సాగిపోతున్నావా? ప్రభు నీ చేయి విడిచిపెడితే పరిస్థితి ఏంటి? ఆయన మన చేయి విడిచిపెట్టాలని కాదు, కానీ మనం దేవునికి వ్యతిరేకంగా జీవించినప్పుడు, ఆయాసకరంగా జీవించినప్పుడు దేవుని బిడ్డలారా మన చేయి ఆయన విడిచిపెడతాడు, మనకు ఆయన దూరం అవుతాడు. ఆయన వల్ల కాదు, పాపంలో శాపంలో మనం ఉన్నప్పుడు మన చేయి పట్టుకొని నడవటం. ఆయన పాపిని ప్రేమిస్తాడు కానీ పాపాన్ని ప్రేమించడు. మత్తయి సువార్త 28 చివరిలో మనం చూస్తాం ఏంటంటే, సదాకాలం నీకు తోడుగా ఉండాలని. దేవుని ఉద్దేశం ఏంటంటే నీకు తోడుగా ఉండాలని, నీ జీవితం మొత్తం నీకు తోడుగా ఉండాలని, నీ చేయి పట్టుకొని నడిపించాలని, నడవాలని, నువ్వు అనేకమైన దేవుని యొక్క చేతి సహాయముతో జయించాలని. కానీ వాక్యం వింటున్నా నువ్వు ఎలా ఉన్నావు? పొద్దుగుకులు ఎక్కడ గడుపుతున్నావు? ఏం మాట్లాడుతున్నావు? రోమా ప్రభుత్వం కాదు యేసు ప్రభుకి సిలువేసింది, ఆనాడు కాదు ఆ మొయ్యలేని మ్రాను యేసు ప్రభు భుజాల మీద ఉంది, ఆ రోజు కాదు కొన్ని గంటలు యేసు ప్రభు కాళ్ళకి ముళ్ళులు గుచ్చుకుంటూ ఆ ఎర్రటి ఎండలో నడిచింది. ఆనాడు రోమా ప్రభుత్వం మాత్రమే కాదు తలకి ముళ్ళ కిరీటం పెట్టింది. ఆ ముళ్ళ కిరీటం పెట్టినప్పుడు ఆ ముళ్ళ ద్వారా తల ఆ నరాలు పగిలి దాంట్లో ఆ ముళ్ళల్లో నుంచి వచ్చిన రక్తం తన ముఖం మీద కారింది. ఆనాడే కాదు, ఈరోజు ఆయన మాట వినకుండా, ఆయన ఉద్దేశం ఏంటో గ్రహించకుండా ఇష్టానుసారంగా జీవిస్తున్నా నువ్వు కాదు ఆయనకి సిలువేస్తుంది, నీ క్రియలు కాదు ఆయనకి సిలువేస్తుంది. నువ్వు మారితే ఆయనకి సంతోషం. దేవుని బిడ్డ, నువ్వు మారితే నీ చెయ్యి పట్టి, ఆయన యేసుక్రీస్తు చెయ్యి తండ్రి ఎందుకు విడిచిపెట్టాడంటే మనందరి చేతులు పట్టుకోవటానికి కుమారుడు చేయి విడిచిపెట్టాడు. ఆ క్షణంలో మనందరినీ గెలుచుకునుట కొరకు, రక్షించుకునుట కొరకు, కాపాడుకునుట కొరకు, ఇడిపించుకునుట కొరకు, నిత్య రాజ్యానికి మనందరినీ తీసుకెళ్ళట కొరకు, మనందరి పాప దోషము
క్షమించబడుట కొరకు, తుడిచివేయబడుట కొరకు, మనం పవిత్రంగా మార్చబడుట కొరకు, దేవుని యొక్క నామ స్మరణ మన ద్వారా దేవునికి ఘనత వచ్చుట కొరకు, సృష్టికర్తని మనం జ్ఞాపకము చేసుకున్నట కొరకు ఆయన కుమారుడైన యేసు క్రీస్తు చేయి విడిచిపెట్టాడండి. మత్తయి సువార్తలో 3వ అధ్యాయంలో ఉంటుంది, ఇతడు నా ప్రియ కుమారుడు అంటాడు ఆయన. యేసుక్రీస్తుని గురించి తండ్రి ఇతని యందు నేను ఆనందిస్తున్నాను అంటాడు. ఇక్కడికి వచ్చేటప్పటికి చేయి విడిచిపెట్టాడు. ఎందుకో తెలుసా? ప్రభు కన్నా, దేవుని కుమారుడైన యేసుక్రీస్తు కన్నా మరి ఎక్కువగా నిన్ను నన్ను మనల్ని ప్రేమించి, నేను ఇక్కడ చేయి విడిచిపెట్టకపోతే కుమారుడైన యేసు ఈ పని చేయలేడు. ఆయన ద్వారా ఇది జరగాలి. ఇది జరగకపోతే ప్రపంచానికి విడుదల కలగదు, పాపం విముక్తి కలగదు. మాటి మాటికి ఒక గొర్రె పిల్లనో, ఒక మేకనో, ఒక ఎద్దునో, ఒక దూడనో, ఒక కోడినో తీసుకొచ్చి బలి అర్పించి మళ్ళా భయము లేకుండా ఈ మానవాళి యొక్క పాపము నిమిత్తం మూగ జీవాలు ఏమవుతున్నాయి అంటే బలి అవుతున్నాయి అని, నా కుమారుని నేను బలిగా ఇచ్చేస్తాను ఈ ప్రజల కొరకు, ఒకేసారి ఈ బలి ఇంకా మాటి మాటికి బలి జరగటానికి వీల్లేదని నీ కొరకు నా కొరకు సిలువలో యేసయ్య బలి అయ్యాడు దేవుని బిడ్డ. కానీ చాలామందికి ఈ రోజుల్లో యేసుక్రీస్తు అంటే హేళనగా ఉంటుంది, యేసుక్రీస్తు అంటే నవ్వులాటుగా ఉంటుంది. జాగ్రత్త, తీర్పు దినం ఒకటి ఉంది. ప్రతి ఒక్కరిని ఆయన లెక్క అడుగుతాడు. నువ్వు విశ్వాసివైనా, సేవకుడు అయినా, సేవకురాలు అయినా, నువ్వు ఒకవేళ అన్యురాలు అయినా, నువ్వు ఎవరివైనా తీర్పు దినమున ఆయన బలిపీఠం ఎదుట నువ్వు నిలబడాల్సిందే. ప్రతి ఒక్కదానికి లెక్క చెప్పవలసిందే. నువ్వు ఎక్కడెక్కడ చేసావు, ఏమి అవమానపరిచావు, దూషించావు, సేవకులనేమన్నావు, సేవకురాలనేమన్నావు, ఎవరిని తిట్టుకున్నావు, యేసుక్రీస్తుని ఏమన్నావు, ఇవన్నీ లెక్క చెప్పాలి దేవుని బిడ్డ. ప్రార్థన చేసుకోకుండా సాగిపోతున్నా, అబద్ధాలు చెప్తున్నా, దేవుని సన్నిధిలో సరిగ్గా సాగకుండా, నీ జీవితాన్ని పవిత్రంగా కాపాడుకోకుండా, నీకు నచ్చినట్లు జీవిస్తూ నేను ప్రభు బిడ్డనే అనుకుంటున్నావా దేవుని బిడ్డ? ఒకవేళ ఈ మాటలు వింటున్నా నువ్వు గమనించుకుంటావా, పరీక్షించుకుంటావా దేవుని బిడ్డ? నేను ఇన్ని భయంకరమైన స్థితిలో ఉన్నాను కదా, నా చేయి నిజంగా దేవుడు పట్టుకొని ఉన్నాడా, విడిచిపెట్టాడా? విడిచిపెడితే పరిస్థితి ఏంటి? ఈ లోకంలో ఎంతమంది చేతులు విడిచిపెట్టినా అక్కడ మనం గమనించినట్లయితే అప్పుడు దాకా ఆయనతో ఉన్నవాళ్ళు, ఆయనతో ఉన్న శిష్యులు కావచ్చు, ఆయనతో ఉన్న తోటి వాళ్ళు, యేసు ప్రభుని ప్రేమించేవాళ్ళు అందరూ దూరం అయిపోయారు, అందరూ దూరంగా నిలబడ్డారు. అయినా ప్రభు తట్టుకున్నాడు. కానీ తండ్రి యొక్క ఎడబాటుని తట్టుకోలేకపోయాడు. అందరూ నాకు దూరమైనా పర్వాలేదు, అందరూ నన్ను విడిచిపెట్టినా పర్వాలేదు, కానీ నీవు లేకుండా నేను ఉండలేను తండ్రి దేవా అంటున్నాడు. ఈరోజు దేవుని బిడ్డ మోసపోయావా జీవితంలో? అందరూ ఒకవేళ నీ చేయి విడిచిపెట్టారా, మోసం చేశారా? ఒకవేళ నీ శరీరాన్ని మోసం చేసి నిన్ను విడిచిపెట్టారా? నీ రాబడా, నీ జీవితాన్ని పాడు చేశారా? నీ భవిష్యత్తు, నీ కుటుంబంలో మోసపోయావా దేవుని బిడ్డ? అయితే ప్రభు వైపు చూడు. లోకము నిన్ను మోసం చేసినా, దూరం అయిపోయినా బాధపడకు. సదా నీతో ఉండే దేవుడు నీ చేయి పెట్టి కష్టములో నష్టములో నీకు తోడుగా ఉండి నిన్ను నడిపించి, ఎక్కడికి నిన్ను నడిపించటం దేవుని బిడ్డ? నిత్యరాజ్యానికి నిన్ను నడిపించటం, పరమునకు నిన్ను చేర్చే ఆ ప్రభు వైపు చూడు దేవుని బిడ్డ. నీ కన్నీళ్ళు తుడవబడతాయి, నీ సంఖ్యలు తెగిపోతాయి. నీ కుటుంబాన్ని పట్టి అశాంతికి గురి చేస్తున్నా, నెమ్మది లేకుండా చేస్తున్నా, మనశ్శాంతి లేకుండా చేస్తున్నా, నిన్ను బాధిస్తున్నా, నీ కుటుంబాన్ని కృంగతీస్తున్నా. అనేక సార్లు మాటి మాటి జ్ఞాపకం చేసుకుంటూ, అయ్యో నాకు వీళ్ళు దూరం అయ్యారే, నేను ఎంతో నమ్మానే, నాకు మోసం చేశారే, నేను ఒంటరి దాన్ని అనుకుంటే బాధపడుతున్నావు. చూడు దేవుని బిడ్డ, నీతోనే దేవుడు మాట్లాడుతుంది. ప్రభువు నీకు తోడుగా ఉన్నాడు. ఆయన నీ చేయి పట్టుకోవాలని ఆశపడుతున్నాడు. ఆయనకి నీ చేయినిస్తే బలహీనమైన పాప శాపంలో ఉంటున్నా నువ్వు చేతులు ఎత్తితే, నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభా, నన్ను దర్శించు ప్రభా, నీ చేయి నాకు కావాలని అడిగితే ఆయన నీ చేయి పట్టుకోవటానికి ఇష్టపడుతున్నాడు. ఈ మాటలు వింటున్నా నువ్వు మోకరిస్తావా దేవుని బిడ్డ? ఇప్పుడైనా పరీక్షించుకుంటావా, సరి చేసుకుంటావా? అవును, నేను చేసిన పాపాన్ని బట్టి, నేను చేసిన దేవునికి వ్యతిరేకమైన పనులను బట్టి ఆయన నన్ను విడిచిపెట్టాడేమో. అదే అంటాడు దావీదు కూడా. దావీదు పాపము చేసి నాకేంట్లే అనుకున్నాడు. దేవుడు ప్రవక్త అయిన యోనాతాన్ని పంపించిన తర్వాత నువ్వు చేసిన తప్పు అన్నప్పుడు ఆయన ఆలస్యం చేయలా, పశ్చాత్తాపడ్డాడు. పశ్చాత్తాపడుతూ ఆయన ఏడుస్తూ గుండెల బాదుకుంటూ అడుగుతాడు ఏమని అంటే, అయ్యా నీ సన్నిధిని నా నుండి దూరం చేయకు,
నీ దగ్గర నుండి నన్ను త్రోసివేయకు అంటే భరించలేకపోతున్నాడు. తన్ని దేవుడు విడిచిపెట్టాడన్న సంగతి గ్రహించాడు. నువ్వు లేకుండా నేను బ్రతకలేను, నీ సన్నిధి లేకుండా నేను బ్రతకలేను, నీ తోడు లేకుండా నేను బ్రతకలేను, నువ్వు మాట్లాడకుండా నేను బ్రతకలేనయ్యా, క్షమించుమని పశ్చాత్తాపడ్డాడు. కాబట్టి ఈ మాటలు ఏంటన్న బిడ్డ, ఒకవేళ నీ జీవితాన్ని పాడు చేసింది స్నేహితులా, నీ జీవితాన్ని పాడు చేసింది నీ యవ్వన వయసా, నీ జీవితాన్ని పాడు చేసింది డబ్బా, నీ జీవితాన్ని పాడు చేసింది నీ అందమా, నీ జీవితాన్ని పాడు చేసింది ఇంకేదైనా కావచ్చు. అయితే ప్రభు దగ్గరకు వచ్చి నన్ను క్షమించమని పశ్చాత్తాపడితే, అడిగితే ప్రభు క్షమించటానికి, నీ చేయి పట్టుకోవటానికి, నేను లేవనెత్తటానికి, నీ ముందు ప్రభు ద్వారా ఎన్నో కార్యాలు జరగవలసి ఉంది. అవి ముందుకు నడిపించి జరిగించటానికి, ప్రభు సహాయంతో సహస్కార్యములను చేయటానికి, ప్రభు సాక్షిగా బ్రతకటానికి, ప్రభు కొరకు బ్రతకటానికి, ప్రభు నామ మహిమార్థంగా నువ్వు నిలబడటానికి ప్రభు నిలబెట్టుకోవాలని ఆశపడుతున్నాడు. దేవుని బిడ్డ, నీ చేతులు ప్రభు వైపు చాపుతావా? మరలా మొదట్లాగా ప్రార్థన చేస్తావా? ప్రభు మీద ఆనుకుంటావా? పరీక్షించుకుంటావా? సరిచేసుకుంటావా? వెనకున్నవి మర్చిపోతావా? ఎంతోమంది నీ జీవితంలో మోసం చేస్తే, నిన్ను విడిచిపెడితే, ఒకవేళ దేవుని బిడ్డ సమస్యల్లో నేను నెట్టేస్తే, అనాదిగా నేను చేసేస్తే, అవన్నీ మర్చి మరలా వాటి వైపు చూడకుండా, మరలా అటువంటి ఊబిలో పడకుండా ప్రభు సహాయం కోరుకుంటావా? దేవుని బిడ్డ, నీ చేయి పట్టుకోవాలని ఆశపడుతున్నాడు. ఆయన చేయి చాపి ఉన్నాడు. నీ చేయి పట్టుకొనుట కొరకు, మనల్ని రక్షించుట కొరకు యేసుక్రీస్తు చేయి తండ్రి విడిచిపెట్టాడు. ఆ చేయి చాపబడే ఉంది. ఆ చేయి నీ కొరకు ఎదురు చూస్తూనే ఉంది. ఆ చేతులు ఇంకా నీ కొరకు చాపి నిన్ను కౌగిలించుకోవాలని ఎదురు చూస్తూ ఉంటున్నాడు. వస్తావా ఆయన కౌగిట్లోనికి? ప్రార్థన చేసుకుందామా? నాతో కలిసి ప్రార్థన చేయగలవా? ప్రార్థన. దేవా, మీ కొందనాలు, స్తుతి, స్తోత్రములు, కృతజ్ఞతలు చెల్లిస్తున్నానయ్యా. నా దేవా, నా దేవా, నన్నెందుకు చేయి విడిచితివి అని సిలువలో మొయ్యలేని మ్రాను మోస్తూ తండ్రి చేయి విడిచిపెట్టడం మీరు గమనించారేసు. మేము కూడా మాకు ఇష్టం వచ్చినట్లుగా మీరు అక్కడ మానవాళి కొరకు ప్రాణం పెట్టడానికి, ఆ బలమైన కార్యము చేయటానికి తండ్రి మీ చేయి విడిచిపెడితే, ఎన్నోసార్లు మాకు నచ్చింది మేము చేస్తూ తండ్రి చేతిలోంచి మేము తప్పించుకొని ఏది చూస్తే అది కావాలని ఈ లోకంలో పడి చేయి విడిచిపెట్టి వెళ్ళిపోతున్న వాళ్ళు ఎంతోమంది. మరలా నీ వైపు తిరగాలని నీ బిడ్డలు ఆశపడుతూ ఉండగా, క్షమించవా ప్రభా, కనికరించవా ప్రభా, అయ్యా నీ చేయి చాపి నీ బిడ్డల్ని ఆదరించవా ప్రభా, వారు పడి ఉన్న ఊబిలో నుంచి పైకి లేపండి ప్రభా. తండ్రి, మీ కొందనాలయ్యా, నీ మాటలు వింటున్న నీ బిడ్డల్ని దర్శించండి, వారి కన్నీళ్లు తుడవండి, వారిని ఆదరించి ఓదార్చండి, వారిని లేవనెత్తండి. ఇదిగో యుగ సమాప్తి వరకు నేను మీకు తోడై ఉంటానని చెప్పిన వాగ్దానం నీ ప్రజల జీవితంలో నెరవేర్చబడినట్లు కృప చూపండి. ఎవరైతే అప్పుల సమస్యల్లో, ఎవరైతే ఆర్థిక ఇబ్బందులతో నలిగిపోతున్నారో, అప్పు అనే కాడి ఇరగొట్టబడేటట్లు కుటుంబాల్లో నెమ్మది, సంతోషం, సమాధానం. ఇదిగో దేవా, 10th క్లాస్ బిడ్డలకి గొప్ప జయం ఇచ్చారు, నమ్ముతున్నాం. చదువుకుంటున్న బిడ్డలు, యవ్వన బిడ్డలు ఎవరు నశించిపోకుండా అయ్యా నీ బిడ్డలందరినీ కూడా పట్టుకోమని, దర్శించమని ఈ కొద్ది ప్రార్థన యేసయ్య పరిశుద్ధ నామములో అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. దేవుడు మీ అందరినీ దీవించి ఆశీర్వదించునుగాక. గాడ్ బ్లెస్ యూ. మీ ప్రార్థన అవసరతల కోసం మా ఫోన్ నంబర్స్ 9949328016, 92900953001.